ఈ యొక్క దేవుని ప్రేమ మనల్ని సృష్టించినప్పటి నుంచి, ఈ సృష్టి సృష్టింపబడినప్పటి నుంచి అది ఆ ప్రేమ మన దగ్గరికి ప్రవహిస్తూ ఉన్నది. సృష్టి దగ్గరికి ప్రవహించింది, అదేవిధంగా మన దగ్గరికి ప్రవహించింది. ఎందుకంటే మనం కూడా సృష్టమే. ఆ త్రియేక దేవుడిలో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ ప్రేమ సృష్టింపబడిన తర్వాత మన దగ్గరికి వచ్చేసింది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కానీ మన ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఎప్పుడంటే, మన ఉనికిలోకి వచ్చింది ఆయన మనల్ని సృష్టించినప్పుడు. సో అప్పటి నుంచి కూడా ఆయన యొక్క ప్రేమ, ఆ నిత్యత్వం నుంచి కలిగి ఉన్న ప్రేమ మన ఎడల ఆయన చూపించి మన ఎడల ఆయన కనపరిచారు. కాబట్టి మనం ఆది కాండం 1వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. దేవుడు సృష్టిని సృష్టించి ఇది మంచిది అని ప్రతిదాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ఇది మంచిది అని చెప్తూ వచ్చాడు. అంటే దాని యందు, ఆ సృష్టి యందు ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సృష్టి యందు ఆయన ఆనందించుతూ ఇది మంచిది అని చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ సృష్టి సమస్తము కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వాటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిని అంతటినీ కూడా సృష్టి జరిగించు ఉన్నది. కాబట్టి వీటన్నిటిని చూసి ఆ గుడ్నెస్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడొచ్చు.